నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో సంప్రదాయం గురుకులాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి సంప్రదాయ గురుకులంలో సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రపంచం కూచిపూడి సంప్రదాయం వైపు చూసేలా శ్రీకాకుళం సంప్రదాయం గురుకులాన్ని తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. సంప్రదాయ గురుకులం ప్రశాంతతకు నిలయంగా ఉందని చెప్పారు. సంప్రదాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి శ్రీకాకుళం పేరును ప్రపంచంలో వినిపించేలా ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. హైందవ సంప్రదాయ ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సంప్రదాయానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని గొండు శంకర్ హామీ ఇచ్చారు. అనంతరం గౌరవ అతిథి జనసేన రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ భారతీయ కళలకు సంస్కృతులకు ప్రాధాన్యం తగ్గిపోతున్న తరుణంలో సంప్రదాయం గురుకులానికి ఏర్పాటు చేసి కూచిపూడి నాట్యం ద్వారా ఆ కళను కాపాడుతున్న స్వాతి సోమనాథ్కు అభినందనలు తెలిపారు. కూచిపూడిలో శ్రీకాకుళం జిల్లాకు గొప్ప పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సంప్రదాయం అంటే తల్లిదండ్రులకు ఒక నమ్మకమని చెప్పారు. సంప్రదాయ గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన నాట్య కార్యక్రమాలను ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ను దానేటి శ్రీధర్ను ఘనంగా సత్కరించారు. చివరగా విద్యార్థులకు ధృవపత్రాలను ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు. మాకు ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మేడం ఎవరైతే ఇప్పుడు నిజంగా ఆ రోజు లక్ష్మీ నరసింహ గారు మేడం గారిని పిలిపించి ఇవ్వడం అవన్నీ నాకు తెలుస్తుండేవి. నేను ఎక్కువ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చి చూసాం ఏ స్టేజ్లో ఉందని. డబ్బులు పెట్టి ఇది కడతాం, కానీ ఇంత డెడికేషన్గా ఇంత సాంప్రదాయం అసలు కళ్ళకు కట్టి ఈరోజు మీరు ఈ 2 ద్రౌపది వస్త్రాభరణ కానీ ఇప్పుడు చూపించిన ఈ కామసూత్ర అర్ధనారీశ్వర కానీ శివపార్వతులే దిగొచ్చి ఆడుతున్నట్టు అనిపించింది. అది ఆ ద్రౌపది వస్త్రాభరణంలో శ్రీకృష్ణుడు వచ్చి అది ఇవ్వడం, అదంతా కళ్ళకు కట్టితే కళ్ళంటి నీళ్ళు తిరిగే పరిస్థితి. నో డౌట్ మీరందరూ లండన్ని షేక్ చేస్తారా? నో డౌట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నేను మీ వెన్నంటి ఉంటాను. మీకు మన ఈ కళాశాలకు మంచి రోజులు వచ్చాయి. ముందు ఎలాంటివి కాదు, మరెన్నో కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేద్దాం. దేశమే కాదు ప్రపంచం మొత్తం ఇక్కడికి చూడాలి. కల్లేపల్లి సాంప్రదాయ నృత్య కళాశాల వైపు తిరిగి చూడాలి. నేను దానికోసం నా సర్వశక్తులు పెడతాను. మా సర్వశక్తులు మీ ప్రయాస ముందు మా సర్వశక్తులు 1% కూడా కాదు. నిజంగా గాడ్ గిఫ్ట్ మీరు మాకు. ఈ శ్రీకాకుళంకి మీరు గాడ్ గిఫ్ట్. మీరు ఈ సాంప్రదాయం కోసం మీరు కష్టపడే దాంట్లో నేను 2% కష్టపడిన దీన్ని ఎక్కడికో తీసుకెళ్దాం. నో డౌట్. నేను రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వర్యులు ఆయన సహకారంతో, అలాగే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్యుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో పర్యాటక శాఖ వాళ్ళని కూడా పట్టుకొని, సాంస్కృతిక శాఖ వాళ్ళని కూడా పట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ని మనం ఇంకా పెద్ద ఎత్తుకి తీసుకువెళ్ళాలని నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధినేత నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించటం, దానితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ వంటి 5 ప్రధాన దస్త్రాలపై సంతకం చేసి ఆచరణలో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా అమలు చేస్తామని అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అత్యంత దుర్మార్గపు రాకాసి చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సక్రమంగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాలపై ముందడుగు వేయాలనే ఒక మంచి ఆలోచనతో మొన్న జరిగినటువంటి 11వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఎన్డీఎల్పీ మీటింగ్లో శాసనసభాపక్ష నేతలందరితో కూడా శాసనసభ్యులు కొత్తగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేసి 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13వ తేదీనే బాధ్యతలు తీసుకుని వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఏదైతే పెడతానన్నారో డిఎస్సి మీద ఈరోజు యువతకి, నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మొదటి విడతలో 16,347 టీచర్ ఉద్యోగాల్ని మనకి రిలీజ్ చేస్తూ, నోటిఫికేషన్ ఇవ్వడానికి రిలీజ్ చేస్తూ మొదటి సంతకం చేసి ఆయన మాటలు నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుండో ఉద్యోగాలు లేక విసిగి వేసారి ఆశను కూడా కోల్పోతున్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ నిరుద్యోగులందరికీ కూడా, విద్యావంతులందరికీ కూడా ఈ డిఎస్సి ద్వారా ఒక మంచి ఆశ కల్పించి అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మొదటి విడతలోనే 16,347 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఒక లోపభూయిష్టంతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, భూ హక్కు చట్టం మన భూమి మనది కాకుండా చేయటానికి పన్నాగం పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలకి అడ్డు వేయాలని ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి మనకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా మార్చేసి ఎవరు కూడా మన భూములను అమ్ముకోలేని పరిస్థితిలో, ఒకవేళ ఎవరైనా తన భూములు అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. రక్తదానం వలన ఎన్నో నిండు ప్రాణాలను కాపాడటంతో పాటు రక్తదానం చేసేవారి ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రక్తదానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు, భయాలకు గురి కావద్దని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులైన యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమం రెడ్ క్రాస్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీతో ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి దాదాపు 45 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయటం నిజంగా గర్వకారణమన్నారు. రక్తదానం చేయటంలో జిల్లా యువతలో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే అపోహలు, భయాందోళనలు మానాలని, ఆరోగ్య సమస్యలు లేని వారందరూ ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న రెడ్ క్రాస్ సంస్థను అభినందించారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం, శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు, అలాగే ఇతర సీనియర్ కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, రక్తదానం అనేది మహాదానం.
ఎంతోమంది ప్రాణాలని మనం కాపాడాలంటే ఇది ఒక మంచి మార్గం. మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువ మంది వచ్చి దీంట్లో పాల్గొనాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలో కళింగ సామాజిక వర్గ నేతలు గురువారం కళింగ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కళింగ సామాజిక వర్గ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వర్గం కళింగ సామాజిక వర్గం అన్నారు. జిల్లా నుంచి కళింగ నేతలుగా కోన రవికుమార్ రెండవసారి, బెందాలం అశోక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారన్నారు. కోన రవికుమార్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ అనేక కేసులకు గురయ్యారని గుర్తు చేశారు. కళింగ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇస్తామని మాట ఇచ్చి మరిచారన్నారు. కళింగుల అండతో కూటమి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందని, కళింగులకు కేబినెట్లో బెర్త్ ఇవ్వకపోవటం బాధాకరం అన్నారు. కోన రవికుమార్, బెందాలం అశోక్కి సముచిత స్థానం ఇవ్వాలని కళింగ సంక్షేమ సంఘం నేతలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి దాదాపు 45 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయటం నిజంగా గర్వకారణమన్నారు. రక్తదానం చేయటంలో జిల్లా యువతలో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే అపోహలు, భయాందోళనలు మానాలని, ఆరోగ్య సమస్యలు లేని వారందరూ ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న రెడ్ క్రాస్ సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా కాకినాడ ఆదిత్య కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు, గొలివి ఆసుపత్రి సిబ్బంది 15 మంది, తపాలా శాఖ సిబ్బంది 10 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన ఎం రోజశ్రీకి మొదటి బహుమతి, ఎం సుధారానికి ద్వితీయ బహుమతి, బి భాగ్యలక్ష్మికి తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు, ఎంసీ మెంబర్స్ నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, అందవరపు కళ్యాణ్ చక్రవర్తి, చిన్మయ్యరావు, పి రజనీకాంతరావు, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా స్టేట్ బ్రాంచ్లో మా యొక్క శ్రీధర్ రెడ్డి గారు, మరీడ గారు వారి సూచన మేరకు ఇవాళ పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రంలో కూడా రక్తదాన సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఉన్న లోటుని ఈ మాత్రం మళ్ళీ తిరిగి రక్తదానం అనేది ఇవాళ ఇక్కడి నుంచే మళ్ళీ ఈ ఎండాకాలం, ఎలక్షన్స్, స్కూల్ సెలవులు, కాలేజ్ సెలవులు అన్ని అన్ని సెలవులతో ఇవాళ పూర్తిగా బ్లడ్ బ్యాంక్స్లో పూర్తిగా జీరో రక్తం ఉండడం వల్ల చాలా కష్టం పరిస్థితులు ఈ మధ్యన తీయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఇవాళ తలసేమియా కానీ, తర్వాత సికిల్ సెల్ సెలేమియా కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ కూడా ఈ మధ్యన ఇవ్వలేకపోయాము. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఇవాళ ఇప్పుడే చాలామంది ఫోన్ చేస్తుంటే, సార్ ఇవాళ బ్లడ్ డొనేషన్ చేశారు కదా, మీరు బ్లడ్ మేము క్యాన్సర్ పేషెంట్స్ మాకు ఎక్కించకపోతే మేము చనిపోయిన పరిస్థితుల్లో కొనవాడు అని వాళ్ళు చెప్పడం. అలాగే తలసేమియా వాళ్ళు చాలామంది నిరీక్షణలో ఉన్నారు. అలాగే మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, యూత్కి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి 3 ప్రాణాలు కాపాడండి అని ఒక నినాదంతో అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్, ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు పుట్టినరోజు సంబరాలకి కూడా ఇవాళ రక్తదానం చేసి మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తే ఇవాళ రక్తం లేని మనం యాక్టివ్గా మనం పోగొట్టుకోవడం ముందుకుంటూ తెచ్చి ఇవాళ ప్రాణాలను ఎంతమంది కాపాడవలసిన స్టేజ్ మనం తేగలం. కాబట్టి అందరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడమని కోరుకుంటున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రన్న సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకలలాడింది. ఈ సందర్భంగా గొండు శంకర్ 5 పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని ప్రజలను వంచిన జగన్ను, ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని అన్నారు. మెగా డిఎస్సి పేరుతో దగా చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోపై వైకాపా నేతలు నోటికొచ్చినట్లు విమర్శించారని, కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి 5 సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు. అవహేళన చేసిన వైసీపీ నేతలు దీనికేం సమాధానం చెప్తారని శంకర్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిలా విడతల వారీగా పెన్షన్లు పెంపుదల చేయటం లేదని, ఏప్రిల్ నెల నుంచే పెంచుతామన్న హామీ మేరకు జూలై నెలలో బకాయిలతో పాటు 7,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సికి తొలి సంతకం చేయటం జరిగిందని, డిసెంబర్ నాటికి 16,000 మంది ఉద్యోగాల్లో కొలువు తీరనున్నారని వెల్లడించారు. అదేవిధంగా నైపుణ్య శిక్షణకు సంబంధించి ఆయన చేసిన సంతకం లక్షలాది మందికి ఉపాధి చూపనుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి నిరుద్యోగాల్లో మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది. మా మాటలకి ప్రజలు విశ్వసించారు, పెద్ద ఎత్తున ఓట్ల వర్షం కురిపించారు. అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞతా భావంగా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈరోజు కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి దూసుకుపోతున్న తరుణంలో వారు ఆయురారోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు. శ్రీకాకుళంలోని జామియా మసీద్ అభివృద్ధిపై కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ఎస్ జాన్ మసీదును శుక్రవారం సందర్శించారు. మసీదులో నమాజ్ చేసుకునే ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు మౌలిక వస్తువులు పెంపొందించడం, అవసరమైన అదనపు గదుల నిర్మాణం తదితర అంశాలపై మైనారిటీ వెల్ఫేర్ అధికారి జాన్కు కమిటీ ప్రతినిధులు వివరించారు. చారిత్రక జామియా మసీద్ నేపథ్యంతో పాటు అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికా పత్రాలను జాన్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మనజీర్ జిలానీ ప్రత్యేక చొరవతో మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మసీదు కమిటీ వెల్లడించిన అంశాలను తక్షణమే కలెక్టర్ దృష్టిలో పెట్టి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం మైనారిటీ వెల్ఫేర్ అధికారి జాన్ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ వఫ్ ఇన్స్పెక్టర్ సారిక్, జూనియర్ అసిస్టెంట్ రియాజ్ జోన్ తదితరులు ఉన్నారు. ప్రాణాలు కాపాడే అవకాశం వైద్యుని తర్వాత ఒక్క రక్తదాతకే ఉందని ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు. స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకలలో అనిల్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జేసీ జామి భీమశంకర్, మెంటర్ జేసీ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రక్త సేవలో భాగమై ఎంతోమంది ప్రాణాలు నిలపటంలో ముందున్న ప్రతి రక్తదాతకు కృతజ్ఞతలన్నారు. అందుకు కాకినాడ ఆదిత్య ప్రిన్సిపల్ కె శివశంకర్ మెంటర్గా వ్యవహరించటం గొప్ప విషయమన్నారు. పూర్వపు జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ శివప్రసాద్ మాట్లాడుతూ రక్తదాత సుఖీభవ అంటూ
రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం నిలవాలని ఆకాంక్షించారు. జేసీ భీమశంకర్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రజానీకానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను అధ్యక్షులు కోన అనిల్ కుమార్ నిర్విరామంగా నిరాడంబరంగా నిర్వర్తించడం గర్వించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో నిస్వార్థ సేవకు చిరునామాగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నిలవాలన్నారు. అనంతరం ప్రతి రక్తదాతను ఘనంగా సత్కరిస్తూ ప్రశంసా పత్రాన్ని అందించి వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ కోఆర్డినేటర్ దూసి సంతోష్, జేసీఐ గ్రీన్ సిటీ అధ్యక్షురాలు జేసీ వరలక్ష్మి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ట్రెజరర్ బి మధు, వైస్ ప్రెసిడెంట్లు జేసీఆర్ శ్రీనివాసరావు, జేసీ ఉర్లాం శివతేజ, డైరెక్టర్స్ జేసీ మణికుమార్, జేసీ పోషక్ కుమార్, జేసీ కిల్లి జయకృష్ణ, కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన వైదిక ధర్మాన్ని, ఆధ్యాత్మిక మౌలికని ప్రపంచ దేశాలు ప్రవక్త స్వామి వివేకానంద. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పేరు చెప్పి మన ప్రగతిని పురోగతిని సాధించాలి. చాలా మంది ఒక నిరాశ ఉంటుంది, నేనేటి అవుతానని. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. చాయ్వాలా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఎవరు? నరేంద్ర మోడీ. పేదవాళ్ళ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు, ఎవరు? కాబట్టి మనం అవ్వగలము, అవ్వలేమనే ప్రసక్తి లేదు. ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించగలం. కాబట్టి మీ అందరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతిని పురోగతిని సాధించాలని, మీరు అభివృద్ధి అయ్యి అమ్మకి నాన్నకి సంతోషాన్ని పెట్టి మీ ఊరికి మీ కాలేజీకి ప్రతి పేరు ప్రగతి చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు సత్కరించారు. వాకర్స్ క్లబ్ సభ్యులుగా ఉంటూ అనేకసార్లు రక్తాన్ని దానం చేసే 3 దాతలకు క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. సత్కారం అందుకున్న రక్తదాతలు పాలకొండ ప్రశాంత్ 27 సార్లు రక్తదానాన్ని చేశారు. బి దేవి ప్రసాద్ 17 సార్లు దానం చేశారు. దువ్వు కృష్ణారావు 12 సార్లు ఇచ్చారు. వీరు 3కు ఈరోజు సత్కరించి వారి సేవలు క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, గేదెల లక్ష్మి, బిసి పట్నాయక్, వాసంతి, రాంబాయి, ఎస్ కృష్ణమూర్తి, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మానవాళికి ప్రతి వ్యక్తికి అందజేయాల్సిన అమూల్యమైన కానుక రక్తదానం అని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి జోనల్ చైర్మన్ కరణం శోభారాణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్లో ఉన్న న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకులో రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు వాగులాపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ఏడాదికి 5 సార్లు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదని, దానం చేసే కొద్దీ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని చెప్పారు. త్వరలో తమ క్లబ్ ద్వారా బాల్యంలో క్యాన్సర్ లక్షణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్లబ్ జిల్లా చైర్మన్ కేఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ హర్షవల్లి లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసే అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కిల్లంశెట్టి లక్ష్మీకాంత్, ఎస్ లక్ష్మణ్, గుడ్ల గౌతమ్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. రక్తదానం చేసిన జిఎన్ జ్యువెలర్స్ ఎండి గౌతమ్తో పాటు వారి సిబ్బందిని జోనల్ చైర్మన్ కరణం శోభారాణి అభినందించారు. ఈ సందర్భంగా సుమారు 30 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మణిశర్మ, ట్రెజరర్ అప్పలనాయుడు, డాక్టర్ కరణం హారిక, లయన్స్ క్లబ్ సభ్యులు, వినియోగదారుల సంఘం జిల్లా కార్యదర్శి నిహార్, లక్ష్మీకాంత్, లక్ష్మీపతి, సుమన్, కృష్ణ, రఫీ, రమాదేవి, గొండు మణి, డాక్టర్ సత్యస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మా హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం తరఫున రక్తదానం చేయడానికి డోనర్స్ చాలామంది వచ్చి ఉన్నారు.
ఇందులో ప్రథమంగా మా లయన్స్ క్లబ్ వాళ్ళే ఒక లక్ష్మీకాంత్ గారు ఒక 10 సార్లు, నెక్స్ట్ గౌతమ్ గారు, గుడ్ల గౌతమ్ గారు 10 సార్లు, లక్ష్మణ్ గారు 10 సార్లు, మొత్తం మా లయన్స్ క్లబ్ వాళ్ళే రక్తదానాన్ని చేశారు. రక్తదానం అంటే మనము ఒక పరోక్షంగా ఒక ప్రాణానికి దానం చేసినట్టే. ఒక రోడ్డు ప్రమాదాల్లో కానీ, లేదంటే ఏదైనా డిసీజెస్ వచ్చి రక్తహీనత పడిన వాళ్ళు కానీ, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణదానం చేయడానికి కానీ, ఇలా ముందుగా మనం రక్తం దానం చేయడం వల్ల చాలామంది ప్రాణాలను నిలబెట్టడం అవుతుంది. దీనికి మా లయన్స్ క్లబ్ తరఫున, మా లయన్స్ క్లబ్ వాళ్ళందరం కూడా, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి తరఫున మేమందరం కూడా మా వంతు సహకారాన్ని మేము అందిస్తూ ప్రజల అభ్యుతికి, ప్రజల ప్రాణదానానికి మా వంతు తోడ్పాటు మేము చేస్తామని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తాను. చెగువేరా స్ఫూర్తితో విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో స్వాతంత్ర ఉద్యమ చరిత్ర క్లాసును ఆయన బోధించారు. ముందుగా చెగువేరా జయంతి సభ ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనూ ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి ప్రపంచ విప్లవాలకే వేగు చుక్కగా నిలిచారని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్న కుమార్, ఏ అశోక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పావని, జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ కార్యదర్శి గోవిందరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చందు, హరీష్ పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.